ఈనాడు కూడా మాతో మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నా జ్ఞానమును మీరు వట్టిదిగా చేసి మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి నన్ను తెచ్చుకొని మీ బిడ్డలకు మీ దాసులకు ఏ మాటలు వినిపించాలని మీరు ఆశపడతా ఉన్నారో ఆ మాటలు మాత్రమే నేను పలుకగలిగినట్లు మీరే సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రానున్న యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నిర్గమకాండము చూస్తా ఉన్నాం మనం. నిర్గమకాండము ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనకు ప్రారంభం నుంచి తెలపడం మొదలు పెడుతుంది. యాకోబు తన యొక్క పిల్లలతో ఐగుప్తుకు వెళ్ళినటువంటి విధానము, ఆ తర్వాత ఇశ్రాయేలీలు దాస్యరికంలోనికి వెళ్ళినటువంటి విధానము, మోషే అన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచినటువంటి విధానము, అంతేకాకుండా తన బాహుబలము చేత బలమైనటువంటి చేతి ద్వారా అద్భుతమైనటువంటి సూచక క్రియలను చేస్తూ దేవుడు ఇశ్రాయేలీలను బయటకు తీసుకుని వచ్చినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. మనము వారి యొక్క దాస్యములో చివరి దినాలలో మనమున్నాం. ఎందుకంటే 9 తెగుళ్ళు వారి మీద పడడం చూసాం. 10వ తెగులు ఆఖరి శ్రమ ఐగుప్తీయులకి తమ యొక్క ప్రథమ కుమారులను కోల్పోవడం. కాబట్టి ఈ శ్రమ కోసం మోషే ఫరోతో ఆల్రెడీ మాట్లాడాడు, ఇలా సంభవిస్తుందని. అయినా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తన యొక్క దేవతలని ఆశ్రయించడం మొదలుపెట్టాడు ఫరో. లేక తన యొక్క దేవతల మీద నమ్మకంతో దేవుడు ఈ కార్యాన్ని చేయలేడేమో అన్నటువంటి ఆలోచన ఉందేమో మరి ఫరోకి. కాబట్టి ఫరో మోషే చెప్పినటువంటి మాటలను పెడచెవి పెట్టినట్లు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మోషే ద్వారా ఇశ్రాయేల్ యొక్క సమాజంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. 12వ అధ్యాయాన్ని మనం గత నెల మనం కలిసినప్పుడు ఎలా పస్కా పశువును వారు 10వ దినాన్ని ఇంటికి తెచ్చుకొని ఉంచాలో, 14వ దినాన్న పస్కా పశువును ఎలా వధించాలో, వారు పస్కా పండుగను ఎలా ఆచరించాలో, ఆ ఆచారాల్లో ఉన్నటువంటి విషయాలేంటో మనము క్లుప్తంగా దానిని ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు పస్కా దాటిన తర్వాత జరిగినటువంటి విషయాలను కూడా మనము ఆలోచిద్దాం. 12వ అధ్యాయంలోనే మనం కొనసాగుతా ఉంటే 14వ వచనం దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటాడు, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అని అంటున్నాడు. ఈ దినము అని అంటున్నాడు కాబట్టి మనము ఇప్పటి వరకు 13వ వచనం వరకు చదివినటువంటి ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భము, ఇప్పుడు 14వ వచనం నుంచి చదవబోయేటువంటి ఈ సందర్భము రెండు వేరు వేరు రోజులలో జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 12వ అధ్యాయము ప్రారంభంలో నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని చెప్తూ ఆయన 10వ దినాన్న మీరు ఒక గొర్రెపిల్లని తెచ్చుకోవాలి అని 3వ వచనంలో చెప్తా ఉంటారు. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, అంటే 10వ రోజు, వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని వెళ్ళను అని చెప్తా ఉన్నాడు ఆ దేవుడు మోషే ద్వారా. కాబట్టి మనం మొదటి వచనం చదువుతా ఉన్న సమయానికి 10వ దినం ఇంకా జరగలేదు. ఈ నెల 10వ దినం ఇంకా జరగలేదు. కానీ ఈ దినము జరుగుతా ఉన్నటువంటి సమయానికి 10వ దినము జరిగిపోయింది. 14వ వచనం కనుక మీరు చూస్తే ఈ దినము అన్నటువంటి ఈ మాట 14వ దినము అని మనం తర్వాత వచనాల్లో చూడొచ్చు. ఉదాహరణకు 21వ వచనం చూస్తే 21వ వచనంలో మోషే వెంటనే చేసింది ఏంటంటే, కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలందరినీ కూడా పిలిపించి 21వ వచనంలో దేవుడి మాటలు మాట్లాడిన వెంటనే మోషే
దేవుడిచ్చిన హెచ్చరికలను వాళ్ళకి ఇచ్చాడు. 29వ వచనం చూస్తే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. అంటే ఇది పస్కా రాత్రి అన్నమాట. అంటే ఈ 14వ తారీఖు జరుగుతున్నటువంటి రాత్రి అన్నమాట ఇప్పుడు. కాబట్టి 10వ తారీఖు గడిచిపోయింది. మనం 14వ వచనంకి వచ్చేసరికి నిజానికి 14వ రోజులో ఉన్నాం. అందుకనే 13వ వచనం నుంచి 14వ వచనానికి వెళ్ళేసరికి కాంటెక్స్ట్ మారుతుందన్నమాట. ఈ దినము అని అంటున్నాడు. అందుకని నేను ఈ మాటని మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఏంటి ఈ దినము అని కనుక మీరు ఆలోచిస్తే, ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును అని అంటున్నాడు. కాబట్టి ఈ దినము అనేటువంటిది ఏ దినము అని మీరు ఆలోచిస్తే, అది దేవుడు పస్కా పండుగని ఆచరించమని చెప్పినటువంటి దినము. అది దేవుడు ఐగుప్తు యొక్క తొలిచూలు పిల్లలందరినీ హతము చేసినటువంటి దినము. అది దేవుడు ఇశ్రాయేలీల యొక్క తొలిచూలు పిల్లలందరినీ కూడా విమోచించినటువంటి దినము. కాబట్టి ఇశ్రాయేలీలకు విడుదల కలిగినటువంటి దినము ఇది. అందుకనే దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది అని అంటున్నాడు అనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్, ఇట్ ఈస్ అ మెమోరియల్ ఫర్ యూ అని దేవుడు అంటున్నట్లు మనం చూద్దాం. ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ, జ్ఞాపకం ఉంచుకోవడము, దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం ఉంచుకోవడము. ప్రియులరా, దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లో చాలా విలువైనది అని మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మన జీవితంలో దేవుడు చేసేటువంటి విషయాలను, దేవుడు చేసేటువంటి క్రియలను మనం అర్థం చేసుకోనటువంటి, లేకపోతే అర్థం చేసుకున్నా సరే జ్ఞాపకము చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం మనం చాలా సార్లు. నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను అనేక మార్లు దేవుడు చేసినటువంటి అనేక కార్యాలను మర్చిపోతా ఉంటాను. అవి ఏవో చాలా గంభీరమైనటువంటి గొప్ప కార్యాలు అయితే కొన్ని గుర్తుంటాయి, కానీ రోజువారీ దేవుడు నాకు సహాయం చేస్తున్నటువంటి విషయాలను మర్చిపోతూ ఉంటాను. అది మానవులముగా మనం చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు. వి ఫర్గెట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ టు అస్. ప్రత్యేకించి మనము వాటిని మాటలలో పెట్టి ఇతరులకు షేర్ చేసుకోలేకపోతే, లేకపోతే దానిని ఇతరులతో మాట్లాడకపోతే, మనలోనే మనం దాచేసుకుంటే ఆ కార్యాలను మర్చిపోయేటువంటి పరిస్థితి ఇంకా ఎక్కువ. దేవుడు అంటున్నాడు, నేను చేసినటువంటి కార్యాలను, మీకు విడుదల కలిగినటువంటి ఈ విధానాన్ని మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. లెట్ ఇట్ బి ఎ మెమోరియల్ ఫర్ యూ. అంటే ప్రతి సంవత్సరం దీనిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మనకి ప్రియమైనటువంటి వారు మరణిస్తే వారి కోసం మనం మెమోరియల్ సర్వీస్ అని అంటాం అనమాట. అంటే ఏంటి, వారిని జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరం కూడా మనం కంటిన్యూస్గా జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ సర్వీస్ని, ఆ ప్రక్రియని మనం మెమోరియల్ అని అంటాం. అంటే దేవుడు, మీరు ప్రతిసారి దీనిని పీరియాడికల్లీ, కాలక్రమేణా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోండి, సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఏదో ఒక రకంగా. రిమెంబర్ దీస్ థింగ్స్ అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటిది ఎంత ప్రత్యేకమైనటువంటి విషయం అంటే, మీరు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకి వెళ్తూ ఉంటే, మీరు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలో ఈ విషయాన్ని మీరు అనేక సార్లు దేవుడు పరిగణించడం, లేకపోతే దేవుడు హెచ్చరించడం మీరు గమనించగలరు. ఇప్పుడు మనం 12వ అధ్యాయం చదువుతా ఉన్నాం. ఒక అధ్యాయాన్ని తిప్పి నిర్గమకాండం 13వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ 8వ వచనం కనుక చదివితే అక్కడ అంటాడు దేవుడు, మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను అని అంటున్నాడు. ఎందుకు ఈ మెమరీ అంతా ఎందుకు? అసలు కుమారులకి, పిల్లలకి తెలియజెప్పడం కోసమని. నిజానికి 12వ అధ్యాయంలోనే 24వ వచనం నుంచి దేవుడు ఆ మాటలు అంటాడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను అని ఇక్కడ మోషే వారికి హెచ్చరిస్తా ఉన్నాడు అనమాట. అంటే ఎందుకు ఇది, వై ఇస్ దిస్ అ మెమోరియల్? ఎందుకు సంవత్సరం దీనిని జ్ఞాపకం చేసుకోవాలి? వాళ్ళ కోసమని కాదు, వాళ్ళ పిల్లల కోసమని. ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నప్పుడు ఈ విచిత్రమైనటువంటి రీతిలో పస్కా పశువును వాళ్ళు వధించి 10వ రోజున ఆ గొర్రె పిల్లని తెచ్చుకొని 14వ రోజు వరకు దాని నుంచి
14వ తారీఖు మధ్యాహ్నం దానిని వధించి దానిని దానిని శుభ్రం చేసి దానిని వండి చేదు కూరలతో దానిని తింటూ నడుముకి ఆ నడికట్టు కట్టుకొని నుంచొని చెప్పులు తొడుగుకొని కర్ర పట్టుకొని విచిత్రమైన రీతిలో దానిని తింటూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు మరలా ఎనాక్ట్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళు ఆ పరిస్థితిని మరలా రీక్రియేట్ చేస్తా ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి పిల్లలు అడుగుతారనమాట, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ ఈ శీర్షిక, ఈ యొక్క డ్రామటైజేషన్, ఈ యొక్క ఎనాక్ట్మెంట్, ఇది మనం ఎందుకు ఇలాగ చేస్తా ఉన్నాము, ఎందుకు ఇలా ప్రవర్తిస్తా ఉన్నాము అని అంటే ఇశ్రాయేలీయులు చెప్పాలన్నమాట తమ పిల్లలకి, దేవుడు ఈ రీతిలో మనల్ని కాపాడాడు అనేసి, పిల్లల కోసం చెప్పడం కోసం. అందుకనే నిర్గమాకాండం 13:8లో మనం చదువుతా ఉన్నప్పుడు ఆ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట, నీ కుమారునికి తెలియ చెప్పవలెను అని అంటా ఉన్నాడు అక్కడ. 13:14లో చూస్తే, ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు దాన్ని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించెను అని చెప్పాలి అని అంటున్నాడు అనమాట దేవుడు. ద్వితీయోపదేశ కాండము లోనికి వెళ్ళారంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం చూస్తే, 6వ అధ్యాయము 7వ వచనము, అందులో కూడా దేవుడు పిల్లల గురించి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని మనం అర్థం చేసుకోవచ్చు. 6:7, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను అని అంటా ఉన్నాడు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఎందుకు? నీ పిల్లలకి చెప్పడం కోసమని, నీ పిల్లలకి చెప్పడం కోసమని. అదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనం అంటాడు, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అని అంటున్నాడు అనమాట. యెహోషువలోకి వెళ్ళి యెహోషువ 4వ అధ్యాయం 6వ వచనం కనుక మీరు చూస్తే, ఒక కుప్ప కింద రాళ్ళని పేరుస్తారు అక్కడ. ఆ పేర్చినప్పుడు అంటాడనమాట యెహోషువ 4:6లో, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడును అని జ్ఞాపకం చేయాలన్నమాట వాళ్ళకి. మీకు యెహోషువలో కనిపిస్తూ ఉంటది. కీర్తనలోనికి వెళ్ళి కీర్తనలు 78 3వ వచనం నుంచి కనుక మీరు చదువుతా ఉంటే, అక్కడ కూడా దేవుడు లేకపోతే కీర్తనకారుడు ఈ మాటలను మాట్లాడుతూ ఉంటాడు. 78వ అధ్యాయము 3వ వచనం నుంచి, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. మా పితరులు మాకు వివరించారంట, మా తల్లిదండ్రులు మాకు వివరించారనమాట. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. మా తల్లిదండ్రులు మాకు చెప్పారు, మేము మా పిల్లలకు వాటిని చెప్తాము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకియుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లును అని ఆయన యాకోబు సంతతికి శాసనంలో నియమించను. ఇవన్నీ కూడా మేము మా పిల్లలకి చెప్తాం అని ఇక్కడ కీర్తనకారుడు ఒక శపథం చేసుకుంటున్నాడు అనమాట. అదే కీర్తనలో 145వ అధ్యాయాన్ని కనుక మీరు చూస్తే, 145వ కీర్తన 4వ వచనంలో, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. ప్రియులరా, మీరు చూస్తా ఉన్నప్పుడు తరము వెంబడి తరము దేవుని యొక్క క్రియలను ప్రాపగేట్ చేస్తా ఉన్నారనమాట. తమ యొక్క పిల్లలకి చెప్తా ఉన్నారనమాట. తల్లిదండ్రులు పిల్లలకి చెప్తా ఉన్నారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మరలా తమ పిల్లలకి చెప్తా ఉన్నారు. దేవుని యొక్క సత్యము ఇట్ హ్యాస్ బిన్ ప్రాపగేటింగ్ ఫర్ జనరేషన్స్. సంవత్సరాల నుంచి ప్రాపగేట్ అవుతా ఉంది. యెషయా 38వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయుదురు అని అంటున్నాడు అనమాట. తండ్రులు కుమారులకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకందరికీ బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో పౌలు సంఘంలో ఉన్నటువంటి తండ్రులకు హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ రెఫరెన్సెస్ అన్ని మీకు ఎందుకు తీసి నేను చూపిస్తా ఉన్నానంటే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వన్ జనరేషన్ టు ప్రాపగేట్ ది గుడ్ న్యూస్ టు ది అదర్ జనరేషన్. దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో, నీ జీవితంలో దేవుడు ఎలా మార్పు తీసుకుని వచ్చాడో, అది నీ తరము నుంచి వచ్చే తరానికి వెళ్ళడానికి నువ్వే వారధివి, నువ్వే వంతెనవి, నువ్వే చెప్పాలి దాన్ని. యవనస్తులారా,
ఒకవేళ మీ తల్లిదండ్రులు ఎలా మారు మనసు పొందారో మీకు తెలియదా? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఈరోజు, ఎలా మారు మనసు పొందారు? వాట్ ఆర్ ద గ్రేట్ థింగ్స్ గాడ్ డిడ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటి తెలుసుకోండి. యు నీడ్ టు నో అబౌట్ దీస్ థింగ్స్. నీ కుటుంబంలో నువ్వు ఈనాటికి ఇలా ఇలా ఉండడానికి దేవుడు ఏ కార్యాలు నడిపించి, ఏ పనులు చేసి నీ జీవితాన్ని దేవుడు ఎలా అమర్చాడో నువ్వు అర్థం చేసుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ పేరెంట్స్ వెంట్ త్రూ. విశ్వాసం కోసమని వాళ్ళు ప్రయాసపడ్డారో నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళ జీవితంలో దేవుని యొక్క సహాయం ఎలా వచ్చిందో, హస్తం ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలి. తల్లులు కనుక మీరు వింటా ఉంటే, పెద్దవాళ్ళు కనుక మీరు వింటా ఉంటే, యూ నీడ్ టు టెల్ దీస్ థింగ్స్ టు యువర్ చిల్డ్రన్. చాలా మంది చాలాసార్లు అనుకుంటా ఉంటారనమాట, ఏదో నా పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, మంచి సండే స్కూల్ ఉన్న మందిరానికి వెళ్తే సరిపోద్ది, సండే స్కూల్లో వాళ్ళు నేర్చేసుకుంటారు అని. అయ్యో, సండే స్కూల్ మహా అయితే వారానికి 1 గంట. ఆ గంటలో కూడా వాక్యం చెప్పేటువంటిది మహా అయితే 1 అరగంట. అందులో కూడా పిల్లలందరితో పాటు వాళ్ళు ఆడుతూ ఆడుతూ నేర్చుకునేది మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు. వాళ్ళు నేర్చుకోలేరు. సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకునే దానికన్నా ఇంటిలో మీరు చెప్పేటువంటి విషయాలు వాళ్ళ మనసులో ఇంకా ఎక్కువ నాటుకుంటాయి. ఇంటిలో వాళ్ళకి మీరు దేవుని గురించి చెప్తున్నటువంటి విషయాలు, దేవుడు మీ జీవితంలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను వారు సజీవంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని గురించినటువంటి అవగాహనను ఇంకా ఎక్కువ పొందగలుగుతారు. డు నాట్ స్టాప్ దట్ ఫ్రమ్ దెమ్. పిల్లలు కూడా మీరు వింటా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క పాస్ట్ గురించి, వాళ్ళ మారు మనసు ఎలా పొందారో ఆ విషయాలను తెలుసుకోవడం కోసమని ఈ పరిచర్యలోకి ఎలా వచ్చారో, పరిచర్య చేస్తూ ఉంటే ఎలాంటి కష్టాలు అనుభవించారో, లేకపోతే ఎలాంటి సహాయాన్ని దేవుడు వాళ్ళకి చేశారో, వాళ్ళ సాక్ష్యం ఏంటి, వాట్ ఈస్ దేర్ టెస్టిమనీ, హౌ ఇస్ దేర్ విట్నెస్ తెలుసుకోవడానికని ఆతృత పడండి, తెలుసుకోండి. ఎందుకంటే ఆ ప్రాపగేషనే ఆ యొక్క ఆ అంచెలంచెలుగా లేకపోతే తరాల తరాలుగా వెళ్ళేటువంటి ఆ యొక్క ఆ విషయము మనల్ని కడతాది రేపొద్దున్న. ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ అస్. మనం కొన్నిసార్లు అనుభవాలు మనమంతట మనమే పొందుతా ఉన్నప్పుడు ప్రపంచంలో మిగతా వాళ్ళు కూడా ఇవే అనుభవాలు పొందుతున్నారని అర్థం చేసుకోలేము మనం. ఓన్లీ వెన్ యూ ఓపెన్ యువర్ మైండ్స్, ఓపెన్ యువర్ వర్డ్స్, ఓపెన్ యువర్ మౌత్స్, మనకు తెలుస్తుంది అనమాట. ప్రపంచంలో చాలా మంది ఈ పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. మనకే అనుభవాలు ఉన్నాయని అనుకుంటాం, లేకపోతే మనమే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అనుకుంటారు చాలాసార్లు. ప్రియులరా, కాబట్టి ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ. మీకు జ్ఞాపకం ఉన్నటువంటి విషయాలను తర్వాత వాళ్ళకి చెప్పండి. మీ పిల్లలకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి. మీరు ఎలా ప్రాపగేట్ చేయగలుగుతారో అలా ప్రాపగేట్ చేయండి దేవుడు మీకోసం చేసినటువంటి కార్యాలను. అందుకనే దేవుడు అంటున్నాడు అనమాట, జ్ఞాపకార్థంగా ఉండాలి ఈ దినం. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఎందుకు జ్ఞాపకార్థమైనది? ఊరికే జ్ఞాపకం చేసుకుని ఓహో దేవుడు మాకు ఆ రోజుల్లో సహాయం చేశాడు అన్నదానికి కాదు. తల్లిదండ్రులు రక్షించబడ్డారు. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలైన తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి దూరంగా ఇశ్రాయేల్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, చుట్టుపక్కల ప్రశాంతత ఉన్నప్పుడు, శాంతి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోతారేమో. కాబట్టి తల్లిదండ్రులు జ్ఞాపకం చేయాలి, తరతరాలు జ్ఞాపకం చేయాలన్నమాట. తర్వాత అంటున్నాడు దేవుడు, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను అని అంటున్నాడు. సెలబ్రేట్ అని అంటున్నాడు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ ఫస్ట్ మాట. ఇప్పుడు రెండోది చెప్తున్నాడు, ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెలబ్రేషన్. పండుగ ఆచరించాలి అని అంటున్నాడు అన్నమాట దేవుడు. చాలాసార్లు చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, క్రైస్తవ్యము అన్నటువంటిది చాలా స్ట్రిక్టెస్ట్ రిలీజియన్ కింద సంతోషం పొందడానికి వీలు లేకుండా, అసలు నవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా తమ యొక్క జీవితాలను కట్టుకుంటారనమాట. ఏదో మునుల్లాగా, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయినటువంటి ప్రపంచమంతటిని వదిలిపెట్టేసినటువంటి వ్యక్తులు జీవించేటట్టు, ప్రపంచంలో ఇంక ఏదీ లేదు అని అన్నట్టు బ్రతుకుతా ఉండడానికని ఇష్టపడతారనమాట చాలా మంది. నో సెలబ్రేషన్. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దీనిని పండుగగా ఆచరించు అని అంటున్నాడు అనమాట. సెలబ్రేట్ దిస్ డే. ఉత్సహించు. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తే 16వ అధ్యాయము చూస్తే అక్కడ దేవుడు ఇంకా వేరే పండుగల గురించి చెప్తా ఉంటాడు. ఇంకా వేరే పండుగల గురించి చెప్తా ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 9వ
వచనం నుంచి చదువుతున్నాను. 7 వారములను నీవు లెక్కింపవలెను. అంటే పస్కా నుంచి 7 వారాలు లెక్కపెట్టిన తర్వాత, పంట చేనిపై నీ కొడవలి మొదటి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవాని ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వలను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులను లేనివారును, విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను అని కమాండ్ చేస్తున్నాడు అనమాట. పెంతకోస్తని అంటాం కదా, ఆ పండుగ గురించి చెప్తా అంటున్నాడు అనమాట. నువ్వు ప్రథమ ఫలాన్ని నువ్వు సేకరించినప్పుడు, నువ్వు ప్రథమ ఫలాన్ని నువ్వు నీ ఇంటిలోనికి తెచ్చుకున్నప్పుడు, దేవుని గృహానికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి, దేవుడు నియమించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్, రిజాయిస్ అని అంటున్నాడు అనమాట. సంతోషించక్కడ, సెలబ్రేట్ అని అంటున్నాడు అనమాట. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9, 11 వచనాలు చదివితే, 13వ వచనం నుంచి కూడా చదువుతాను చూడండి. అదే 16వ అధ్యాయం. నీ కళ్ళములో నుండి ధాన్యములను, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఆ పండుగలో నీవును, నీ కుమారును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలను. మరలా సేమ్ లిస్ట్ ఇస్తున్నాడు. అంటే ఎవరైనా సరే, ఇశ్రాయిలులో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే సంతోషించకుండా ఉండకూడదు. ఎవ్రీబడి షుడ్ సెలబ్రేట్ దట్ డే. ఇశ్రాయిలీలైనటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ రోజుని పండుగగా ఆచరించాలి, సెలబ్రేట్ చేయాలి, రిజాయిస్ అని అంటున్నాడు అనమాట దేవుడు. ప్రియులరా, ఎన్నిసార్లు రిజాయిస్ చేస్తాం మనం? మన జీవితంలో ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో సంతోషిస్తాం మనం? ఎన్నిసార్లు మనము సెలబ్రేట్ చేసుకుంటాం దేవుని సన్నిధిలో? కొంతమంది, చాలా మంది, ఇన్ఫాక్ట్ క్రైస్తవులు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం. న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటారు సంఘంగా కూడి. కొంతమంది యానివర్సరీస్ని సెలబ్రేట్ చేసుకుంటారు, చర్చ్ యానివర్సరీ అని అంటారు అనమాట. రకరకాల సీజన్స్ని, రకరకాల దినాల్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. నేను ఆ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడలే. అప్పుడు ఏంటంటే సరదాగా అందరూ కొత్త బట్టలు వేసుకుని వచ్చి దే సెలబ్రేట్ దెమ్సెల్వ్స్. మీరు చాలాసార్లు చాలా చోట్ల క్రిస్మస్ ఆరాధనను కనుక మీరు చూస్తూ ఉంటే, బయట వేరే ప్రజలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు, పండుగను చేస్తూ ఉన్నప్పుడు, క్రిస్మస్ టైంలో జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్కు పెద్ద తేడా ఉండదు. అక్కడ పాటలు పాడతారు, ఇక్కడ పాటలు పాడతారు, దేవుని పాటలు కాకపోతే. అక్కడ డ్యాన్స్లు వేస్తారు, ఈ మధ్యన ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు. అన్నీ సమానంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా సన్నిధిలో సెలబ్రేట్ బికాస్ ఆఫ్ మీ, సెలబ్రేట్ మీ అని అన్నాడు అనమాట దేవుడు. మనం సెలబ్రేట్ చేయాల్సింది ఏంటంటే, దేవుణ్ణి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనల్ని ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉండి హ్యాండ్ షేక్ చేసుకుని, అలా షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని, లేకపోతే మనం మంచి మంచి భోజనాలు చేయడం మంచిదే. దోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. కానీ అవి సెంటర్ కాదు. సెంటర్లో ఉండాల్సింది ఏంటంటే దేవుడు. మీ క్రిస్మస్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేకపోతే మీ న్యూ ఇయర్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేకపోతే మీ యానివర్సరీ కానివ్వండి, లేకపోతే స్పెషల్ మీటింగ్ కానివ్వండి, యూత్ మీటింగ్ కానివ్వండి, ఏదైనా సరే మీరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు ప్రేమ విందు కానివ్వండి, ఏదైనా సరే ద సెలబ్రేషన్ షుడ్ బి గాడ్. ఇవన్నీ కూడా చుట్టూ ఉండేటువంటి వస్తువులు అనమాట. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంటిలో ఫర్నిచర్ ఏంటి? మనం అందరం నివసించడానికి ఇంపార్టెంట్ అనమాట. ఫర్నిచర్ సెంటర్ అయిపోకూడదు. మనం కూర్చునేటువంటి కుర్చీ కానీ, లేకపోతే పడుకునేటువంటి మంచం కానీ, లేకపోతే తినేటువంటి టేబుల్ కానీ, ఇలాంటివి ఫర్నిచర్ మన ఇంటికి సెంటర్ అవ్వకూడదు. మనుషులు సెంటర్లో ఉండాలి. ఫర్నిచర్ ఏంటి? మనం నివసించడానికి ఆ ఇంటిని యోగ్యంగా చేస్తూ ఉందన్నమాట. అలాగా మనం తినే భోజనం ఏంటి, మనం ఇచ్చే షేక్ హ్యాండ్లు ఏంటి, లేకపోతే మనం సెలబ్రేట్ చేసుకునే, మనం డెకరేట్ చేసుకునేటువంటి ఇవేంటి, లేకపోతే ఇంకేదో కానివ్వండి చర్చ్లో చేసేవి, ఇవన్నీ ఏంటంటే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి అంతే. బట్ సెలబ్రేషన్ ఈజ్ అబౌట్ గాడ్. చాలాసార్లు చాలామంది దానిని తీసేస్తారు అనమాట. ఇక్కడ కూడా దేవుడు అంటుంది ఏంటి? నేను చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోండి. యువర్ సెలబ్రేషన్ షుడ్ బి అరౌండ్ దట్. దేవుడు మనల్ని ఎలా రక్షించాడో, దేవుడు మనల్ని ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎంత జాగ్రత్తగా పోషిస్తూ కాపాడుతూ వచ్చాడో, సెలబ్రేట్ దాట్.
సెలబ్రేట్ థాట్ పిల్లరా. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా పౌలు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడు. ఎల్లప్పుడు నువ్వు ఆనందించిరి ప్రభువునందు, ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించిరి, మరలా చెప్పుదు నువ్వు ఆనందించిరి అని అంటాడు. ది ఎపిసల్ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు అనమాట ఫిలిప్పీలకు రాసిన పత్రికని. ఎందుకంటే పౌలు చెరసాలలో ఉండి సంఖ్యలలో ఉండి ఈ పత్రికని రాస్తూ ఎన్నోసార్లు సంతోషం గురించి ఆనందం గురించి మాట్లాడతాడు. ది ఎపిసల్ ఆఫ్ జాయ్ అని అంటారు అనమాట. అట్టి దిగువలో ఉన్నటువంటి వ్యక్తి, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి, దుఃఖంలో ఉండాల్సినటువంటి వ్యక్తి క్రీస్తులో సంతోషించగలుగుతున్నాడు అనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూస్తే అర్థం చేసుకోగలుగుతారు. మనం అయితే క్రైస్తవులు ఎలా ఉంటారంటే బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయరు చాలా మంది. అయితే అసలు మనకి మందిరాల్లో సెలబ్రేషన్సే ఉండవు, అయితే ఫుల్ సెలబ్రేషనే. అయితే అటువైపు ఉంటారు, లేకపోతే ఇటువైపు ఉంటారు, మధ్యలో చాలా తక్కువ మంది ఉంటారు అసలు బ్యాలెన్స్డ్గా చేసేటువంటి వ్యక్తులు. యేసుప్రభు వారు తన యొక్క ఉపమానాల్లో సెలబ్రేషన్స్ గురించి చెప్పారు. ఆయన ఉపమానాల్లో ఆయన సెలబ్రేట్ చేసుకోండి అన్నటువంటి హింట్ ఇచ్చారు ఆయన మనకి. ఎలాగా? లూకాసు వార్త 15వ అధ్యాయం మనందరికీ తెలుసు. తప్పిపోయినటువంటి విషయాలు ఉంటాయి అక్కడ. గొర్రె తప్పిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. 100 గొర్రెలు ఉన్నాయి, 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళినటువంటి ఆ యొక్క గొర్రెల కాపరి ఆ ఒక్క గొర్రె దొరికిన తర్వాత ఏమన్నాడు? నా తప్పిపోయిన గొర్రె దొరికింది, సెలబ్రేట్ చేసుకుందాం రండి. 5 నాణేలు ఉన్నాయి, ఒక నాణం పోయింది. మొత్తం ఇల్లంతా వెతికింది, చీపురు పట్టుకొని తుడిచింది, దొరికింది ఒక నాణం. వెంటనే ఏమంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి, అబ్బా ఈ నాణం పోయింది, నాకు దొరికేసింది, కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాం. కుమారుడు నాస్తంతా ఇచ్చేయి వెళ్ళిపోతాను అని అన్నాడు. మరలా మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, వచ్చాడు. తండ్రి ఏమన్నాడు? మొత్తం ఊరంతటిని పిలిచి మంచి దూడను కొయ్యించి సెలబ్రేట్ చేశాడు అనమాట. అందుకని యేసుప్రభు అంటున్నారు, నేను చెప్తున్నాను కదా, మీలో ఒకడు రక్షించబడితే పరలోకంలో ఉన్నటువంటి ఆనందం ఎంతకంటే ఎక్కువ ఉంటుంది. ది హెవెన్ రిజాయిసెస్ వెన్ సంబడీ ఈజ్ సేవ్డ్. వీ డోంట్, అన్ఫార్చునేట్లీ. చాలాసార్లు ఎవరైనా మారుమనసు పొందారనేటువంటి విషయం తెలిస్తే ఎన్నిసార్లు మనం రిజాయిస్ చేస్తాం, మనం సంతోషపడతాం. అది మనకి పండుగగా ఎలా అనిపిస్తుంది? బట్ ద హెవెన్ రిజాయిసెస్. మారుమనసు పొందారంటే ఓకే, మారుమనసు పొందారు, కామన్ అయిపోయింది అనమాట. బట్ ద హెవెన్ రిజాయిసెస్. యేసుప్రభు అంటారు, నేను మరలా దేవుని రాజ్యంలో ఉండు వరకు నేను ఇదిగో ఈ ద్రాక్షరసాన్ని తాగను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం మీరు చూస్తే, ఐ విల్ నాట్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద వైన్ అంటిల్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్స్. ప్రియులరా, అంటే ఈ లోకంలో ఉన్న కాలం హీ అటెండెడ్ సెలబ్రేషన్స్, ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. నేను చెప్తున్నాను, క్రిస్టియన్స్ షుడ్ బి ద పీపుల్ హూ సెలబ్రేట్ ద లైఫ్స్ ద మోస్ట్. అలాగని చెప్పి నేను సెలబ్రేషన్ అని అంటే నేను అక్కడికి వెళ్ళి తాగండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి సినిమా చూడండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోండి, ఆ సెలబ్రేషన్ గురించి నేను అనట్లే. మనము మన జీవితాన్ని 100% బ్రతుకుతా ఉండాలి. వీ మస్ట్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్ అనమాట. చాలాసార్లు చాలామంది క్రైస్తవులలో నాకు విషాదం కనిపిస్తూ ఉంటుంది, చాలామంది క్రైస్తవులు ముఖాలు చూస్తూ ఉన్నప్పుడు బాధ కనిపిస్తూ ఉంటుంది, మందిరంలోకి వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, చాలామంది ముఖాల్లో ట్రాజడీ కనిపిస్తూ ఉంటుంది. మందిరానికి వచ్చినప్పుడు చాలా మంది ముఖాలు చక్కగా వికసిస్తూ ఉండాలన్నమాట, సంతోషంగా ఉండాలన్నమాట. ఇది నా దేవుని సన్నిధి అనేటువంటి ఆనందంతో, గర్వంతో, ప్రైడ్ తోటి రావాలన్నమాట. చాలా క్రైస్తవుల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఆల్వేస్ సాడ్. ఎందుకు వస్తామో, ఎందుకు వెళ్తున్నామో తెలియదు అనమాట. దే ఆర్ ఆల్వేస్ సాడ్. దేవుడు అంటున్నాడు రిజాయిస్. వాక్యం చెప్తా ఉంది రిజాయిస్. వీళ్ళకి ఇక్కడ కమాండ్మెంట్ ఇచ్చాడు అనమాట, పండుగగా ఆచరించండి అని. ప్రియులరా, మన జీవితాలలో మనము పండుగలు ఆచరిస్తున్నామా? నేను అంటుంది క్రిస్మస్ని, న్యూ ఇయర్ని కాదు. మన జీవితాల్లో ఆర్ వి ఏబుల్ టు సెలబ్రేట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? మిగతా వాళ్ళలాగా లేకపోతే నామకార్థంగా బ్రతుక్కుంటూ వెళ్ళిపోతున్నామేమో మనం కూడా. తర్వాత అంటున్నాడు అనమాట, 7 దినములుంట పులియని రొట్టెలను తినవలనంట,
మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను అంటున్నాడు అనమాట. రిమూవ్ ఆల్ లెవెన్ అని అంటున్నాడు. పులి అనేది ఏది మీ ఇంట్లో ఉండకూడదు. పులిసేటువంటిది ఏది మీ ఇంట్లో ఉండకూడదు. కొంచెం పులుపు వేసి పెరుగు పెడదాం, ఉండకూడదు. కొంచెం రొట్టెలో పులుపు కలుపుదాం, ఉండకూడదు. పులిసిపోయినటువంటి దోశల పిండి ఉండకూడదు అనమాట. అన్ని జాగ్రత్తగా ఇల్లంతా వెతకాలన్నమాట. 14వ తారీఖున మొత్తం ఇల్లంతా వెతికేయాలి. ఎక్కడ ఏది పులిసినది ఉన్నా సరే దాన్ని తీసి పడేయాలి. పరీక్షించుకోమని చెప్తున్నాడు అనమాట దేవుడు. స్పిరిచువల్ లెవెన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీళ్ళకైతే ఫిజికల్ లెవెన్ కానీ, ఫిజికల్ పులుపు కానీ, మనకైతే ఆత్మీయమైనటువంటి పులుపు అనమాట ఇది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే యేసుప్రభువారు ఈ పులుపు గురించి మాట్లాడతారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. అని అంటారు అక్కడ, అంతలో ఒకనినొకడు త్రొక్కుకుంటున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. హిపోక్రసీ ఆఫ్ ద ఫారిసీస్. పరిసయ్యుల యొక్క వేషధారణ అని అంటున్నారు అనమాట. కొన్నిసార్లు పులిసిపోయినటువంటి పనులు ఉంటాయన్నమాట మన జీవితంలో. పులిసిపోయినటువంటి పాతవైపోయినటువంటి పనికిరానటువంటి పనులు ఉంటాయన్నమాట మన జీవితంలో. అలాంటి పనులు 1-2 కనిపించినా సరే మన జీవితం అంతటిని పొలయగొట్టేస్తాయి. జీవితం అంతా అన్ని కార్నర్స్ని మీరు జాగ్రత్తగా శుభ్రం చేసుకుని ఉండొచ్చు. ఒక్క కార్నర్ మీకు అందట్లేదు, బాగా ఉండిపోయింది మీ మనసులో ధూళి, బాగా పట్టేసింది జిడ్డు, అది తోమే పోలేదు, అది ఉండిపోయింది. కానీ ఏమవుతుందో తెలుసా, అక్కడ నుంచే మొదలవుతుంది. ఆ పిండి మొత్తం ముద్దంతటిని కూడా పులిసిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పౌలు రాస్తాడు ఇక్కడ 5వ అధ్యాయము 6వ వచనం చూస్తే పౌలు ఏమన్నాడో చూడండి. 1 కొరింథీ 5:6. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? కాబట్టి అక్కడ అంటున్నాడు అనమాట, మీరు అతిశయపడటం మంచిది కాదు. ఎందుకు అతిశయపడటం మంచిది కాదు? 5వ అధ్యాయం ప్రారంభం నుంచి కనుక మీరు చదువుతూ ఉంటే, ఎవడో ఒక భయంకరమైన పాపం చేసిన వాడు ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి పాపం చేసిన వాడిని హెచ్చరించక, ఖండించక, సంఘంలో నుంచి బయటకు పంపించేయక వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఓర్చుకుంటూ చక్కగా వాడిని సంఘంలో ఉంచుకుంటూ వాళ్ళు అనుకుంటా ఉన్నారనమాట, ఇంత పాపం చేసిన కూడా మేము ప్రేమిస్తున్నాం చూసారా, ఇంత పాపం చేసిన కూడా మేము ఎంత జాగ్రత్తగా మా మీటింగ్లన్నింటికి పిలుస్తున్నామో చూసారా అనేసి వాళ్ళు సంతోషిస్తున్నారంట, ఉప్పొంగిపోతున్నారంట, మేము ప్రేమించేస్తున్నామని అనుకుంటున్నారంట. పిల్లలు తప్పు చేస్తా ఉన్నప్పుడు పెత్తంతో కొట్టకుండా, 4 తన్నులు తన్నకుండా, పిల్లలు తప్పు చేస్తా ఉన్నప్పుడు బాగానే చేస్తున్నాడులే చేసుకుని అని అనుకుంటూ వదిలేస్తే వాడు పెద్దోడు అయిన తర్వాత ఎవరిని పట్టించుకోకుండా పెరుగుతాడు. అలాగే అనమాట ఇక్కడ సంఘంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు ఖండించాలి, హెచ్చరించాలి. వీళ్ళు అలా చేయట్లే. కాబట్టి ఈ మనిషి వాడు పులిసినటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ ఈ ఒక్క మనిషి వాడిని ఓర్చుకోవడం వలన, వాడిని అలాగే ఉంచడం వలన రేపు పొద్దున్న పక్కన ఇంకొకటి నేర్చుకుంటాడు వాడు చేస్తున్న పనిని చేయకపోయినా సరే ఇంకొకటి నేర్చుకుంటాడు అనమాట. పర్లేదులే, మేము పాపం చేస్తుంటే సంఘం మనల్ని బాగానే చూస్తుంది కదా, ఏం పట్టించుకోవట్లేదు కదా, వాళ్ళు కూడా మంచిదే అని వాళ్ళు అనుకుంటారు అనమాట. పీపుల్ విల్ లెర్న్. కొంచెం పులే అది, కానీ ముద్దంతటిని పులి చేస్తుంది అనమాట. బాగానే ఉంది మిగతా ముద్ద, కానీ వీడిని చూసి ఇంకొకడు, వాడిని చూసి ఇంకొకడు, మొత్తం సంఘం అంతా పాడైపోతుంది. కాబట్టి పులిసినది అన్నటువంటిది ఒక ప్రవర్తన కావచ్చు, మనలో ఉన్నటువంటి ఒక ప్రవర్తన, లేకపోతే ఒక వ్యక్తి కావచ్చు, మన సంఘాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మన జీవితాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మత్తయి 16:12 చూస్తే యేసుప్రభువారు అక్కడ ఇంకొక మాట అంటారన్నమాట. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకాయులు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. బోధ అంటున్నారు, ద టీచింగ్. కొంచెము తప్పుడు సిద్ధాంతము, కొంచెము తప్పుడు మాటలు చెప్పేటువంటి వాడిని ఎంటర్టైన్ చేస్తే మొత్తం సంఘం అంతటిని పాడు చేస్తారు. పిల్లల 3 విషయాలు వాక్యం చెప్తా ఉందన్నమాట పులిసిన విషయాల గురించి. మనలో ఉన్నటువంటి ప్రవర్తన,
మనకున్నటువంటి స్నేహితులు కానీ, మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అవ్వచ్చు. మూడవది మనం వినేటువంటి బోధ కూడా అవ్వచ్చు. అన్ని విషయాలు బాగానే చెప్తున్నాడు, ఒకటేదో తేడాగా చెప్తున్నాడు మా పాస్టర్ గారు. పర్వాలేదులే అని అనుకుంటాం అనమాట. ఎప్పుడో ఒకప్పుడు మనం మెలకువగా లేకపోతే పట్టుకుంటాడు దుష్టుడు. ఆ ఒక్కదాని దగ్గర నుంచి ఇంకొకటి తప్పుడు వస్తుంది, ఇంకొకటి తప్పుడు ఆలోచన వస్తుంది, ఇంకొక తప్పు సిద్ధాంతం వస్తుంది. అలాగా మన నమ్మకాల్ని కరప్ట్ చేస్తాడు పిల్లరా. అందుకనే ఒక రోజు పెట్టుకోవాలన్నమాట. దేవుడు అందుకని అన్నాడు, ఒక రోజు పెట్టుకోండి. ఇంటిలో ఎక్కడెక్కడైతే ఏ మూలన ఎక్కడో ఎప్పుడో దాచిపెట్టేసి ఫ్రిడ్జ్లో మూలలో చిన్న గిన్నెలో దాచిపెట్టుకున్నటువంటి పులుపు ఉందా, దానిని కూడా తీసి పడే. ఎక్కడో పోపుల పెట్టిలో దాచినటువంటిది ఏమన్నా ఉందా, పులిసిపోయిందేమో, అది తీసి పడే. ఎక్కడో కనిపించకుండా ఎక్కడో మూలను పెట్టేసేమో, పడే దానిని. ఏ మూలన ఉందో తెలీదు. ఇల్లంతా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మొదటిసారి, రెండోసారి, మూడోసారి పరీక్షించి మొత్తం అంతా బయటపడే పులిసిపోయింది. అది నీలో ఉన్నటువంటి ప్రవర్తన కానీ, నీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నువ్వు నమ్మేటువంటి తప్పుడు సిద్ధాంతాలు కానీ, ఏవైనా సరే, రిమూవ్ ఆల్ ఆఫ్ దోస్. మనకి మంచి అవకాశము, అది చేసేటువంటి మంచి అవకాశం ప్రతి వారం వస్తూ ఉంది బల దగ్గర పని అంత క్షుణ్ణంగా పరిశీలించుకోవడానికి టైం లేకపోయినా సరే మనకి సంవత్సరాంతం వస్తూ ఉంది ఇంకొక నెలలో, సుమారుగా నెలలో. కాబట్టి ఈ సంవత్సరాంతం మనం ప్రిపేర్ అవ్వచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. రోజు కూర్చోండి, రోజు ఆలోచించండి, ఏంటి నా జీవితంలో ఉన్నటువంటి పొరపాటు ఏంటి, నేను చేసినటువంటి తప్పు ఏంటి, నా జీవితంలో ఉన్నటువంటి నా ప్రవర్తన ఏంటి, నాకు పులిసిపోయినటువంటి ఆ ప్రవర్తన ఏంటి, పులిసిపోయినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, పులిసిపోయినటువంటి నా నమ్మకాలు ఏంటి. టెస్ట్, ఎగ్జామిన్. దేవుడు మీకు చూపిస్తాడు. దేవుని సన్నిధిలో కనుక మీరు అడిగితే రిమూవ్ ఆల్ 11 అని అంటాడు అనమాట. ఇదంతా తీసేసిన తర్వాత అంట అప్పుడు చెప్తున్నాడు 16వ వచనంలో, పరిశుద్ధ సంఘముగా కూడాలంట. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కొడవలను అని అంటాడు. పస్కా అయిపోయింది, భుజించేశారు. పస్కా అయిపోయినటువంటి మరుసటి రోజే మొదటి రోజు అనమాట, పులియని రొట్టెల పండుగ అంటారు అనమాట దాన్ని. ఆ పులియని రొట్టెల పండుగ 7 రోజులు జరుగుతుంది. పస్కా అయిపోయిన మొదటి రోజు నుంచి, నెక్స్ట్ డే నుంచి మొదలవుతుంది. ఆ పులియని రొట్టెల పండుగ మొదటి రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంట. అంటే పులిసినది ఏదీ లేదనమాట వాళ్ళ యొక్క హృదయాల్లో. అందుకనే పరిశుద్ధులు అయ్యారు వాళ్ళు. పులిసినటువంటిది ఏది లేకుండా తమ్మును తాము ప్రత్యేకించుకున్నారనమాట వాళ్ళు. కాబట్టి పవిత్రమైనటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధులుగా ఇప్పుడు సంఘమంతా కూడిందనమాట, సమాజం అంతా కూడిందనమాట, పరిశుద్ధ సమాజంగా. మరలా 7 రోజులు అదే ప్రవర్తనను కంటిన్యూ చేయండి. 7వ రోజున మరలా సంఘంగా కూడండి. దేవుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళకి, సంఘంగా కూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు అనమాట, కొందరు మానుకునుచున్నట్లు సంఘముగా కూడుట మానక. దేవుని యొక్క రాకడ వచ్చే కొలది కూడా ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం కలవాలన్నమాట. ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం కలవాలి. కానీ ఈ దినాలలో మనకి కుదరట్లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఉద్యోగాలు అడ్డొస్తున్నాయి, చదువులు అడ్డొస్తున్నాయి, దూరాలు అడ్డొస్తున్నాయి. ఎందుకంటే ఒక చర్చ్, మనం ఎక్కడో ఉంటాం, చర్చ్ ఎక్కడో ఉంటుంది, వెళ్ళాలంటే ప్రతిరోజు వెళ్ళాలంటే కష్టం. కాబట్టి క్రైస్తవ సంఘము భారతదేశంలో పుట్టినప్పుడు ఒక 70-80 సంవత్సరాల క్రితం కనుక మనం ఆలోచిస్తూ ఉంటే, మన తాతల యొక్క తరాల గురించి కనుక మనం ఆలోచిస్తూ ఉంటే, ఆ దినాలలో చాలా ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళు. పని వేరేదేం లేదు కదా. ఇప్పుడు అలా కాదు. మనకి సెల్ చూడడానికి టైం కావాలి. రోజులో 24 అవర్స్లో మనకి సెల్ చూడడానికి 1 గంట 2 గంటలు పడుతుంది. టీవీలో వచ్చే ప్రోగ్రామ్ చూడడానికి మనకు 1 గంట 2 గంటలు పడుతుంది. మనం ఏదో పని చేసుకోవడానికి ఒక 8 గంటలు 10 గంటలు పడుతుంది మనకి. దేవునికి ఇచ్చేటువంటి సమయం కుదించుకుపోతా ఉందన్నమాట. ఇతరులతో స్పెండ్ చేసేటువంటి సమయం కూడా కుదించుకుపోతా ఉంది. అందుకనే గ్యాదరింగ్ యాజ్ ఎ ఫెలోషిప్ నో లాంగర్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు చాలా మంది. పైపెచ్చు ఇంటర్నెట్లో టక్కువని క్లిక్ చేస్తే వాక్యం వస్తుంది కదా, ఫెలోషిప్గా గ్యాదర్ అవడం ఎందుకు ఇంకా అని అనుకుంటున్నారు చాలా మంది. ప్రియులరా, యూ డోంట్ గో టు ద చర్చ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలోన్, యూ గో ఫర్ ద ఫెలోషిప్ విత్ ద సెయింట్స్. సహవాసము అన్నటువంటిది క్రైస్తవ ఫౌండేషన్స్లో ప్రాముఖ్యమైనటువంటిది. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్.
అందుకని అంటాడు కదా 2:42 అపోస్తుల కార్యాలు, అపోస్తుల బోధ, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సావాసము, ఫెలోషిప్ అనమాట. ఫెలోషిప్ అంటే ఏంటి? చాలా మంది ఫెలోషిప్ అని అనుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఎవ్రీ సండే చర్చ్కి వస్తారు, ఎవ్రీ ఫ్రైడే ప్రార్థన కూడికి వస్తారు, నియమ కూడికి లేనుంటే వాటికి కూడా వస్తారు, కానీ నోరు విప్పి మాట్లాడరు ఎవరితోటి. ఫెలోషిప్ అంటే అది కాదండి. ఫెలోషిప్ అంటే అటెండెన్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ అటెండింగ్, ఇట్ ఈస్ అసెంబ్లింగ్, అంటే కలవడం అనమాట. కలవడం అనమాట వ్యక్తులతోటి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం అనమాట. ఒకళ్ళ బాగుబోగుల్లో ఒకళ్ళు అడగడం అనమాట. బ్రదర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, దేవుడు ఏం చేశాడు మీ జీవితంలో ఈ మధ్యకాలంలో. నేను అలా అడిగితే ఇంకొకరు అడగాలన్నమాట అలాగ నన్ను, ఏం చేశాడండి దేవుడు మీ ఈ జీవితకాలంలో, లేకపోతే ఈ వారంలో, గత వారం కలిసాం కదా మనం, ఈ వారంలో ఏం చేశాడు దేవుడు, ఏం నేర్చుకున్నారు ఈ వారం అంతా మీరు, ఏమైనా షేర్ చేసుకోవడానికి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటే షేర్ చేసుకోండి, యాజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ ఫెలోషిప్, మొహమాట పడకుండా. అదే కట్టడం అంటే, అదే బిల్డ్ అవ్వడం అంటే. చాలా మంది క్రైస్తవులకి కోర్స్ చర్చ్స్లో ఎలా ఉంటాయంటే, మన సంఘాల్లో కూడా గ్రూప్స్ ఉంటాయి అనమాట. 4-5 కలిసి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకొక 4-5 మంచి ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకో 4-5 మంచి ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఈ గ్రూప్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ అనమాట, అంతే. అది ఫెలోషిప్ కాదు, అది అది పరిశుద్ధ సమాజం కాదు, అది కంప్లీట్ సమాజం కాదు, అది ఏదో చిన్న గుంపు, సమాజంలో ఒక గుంపు అనమాట. నా జీవితంలో ఏం జరుగుతుందో నా సంఘం అంతటికి తెలియాలి, మీ జీవితంలో ఏం జరుగుతుందో మీ సంఘం అందరికీ తెలియాలి. అది ఫెలోషిప్ అంటే. అలా షేర్ చేసుకోవడం అనమాట. అలా ఓపెన్గా మాట్లాడుకోగలగడం అనమాట. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్. పరిశుద్ధ సమాజంగా కూడాలంట. 16వ వచనంలో ఇంకా అంటున్నాడు, అందుకని ఆయన, ఆ దినములందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవలను, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు అని అంటాడు. అంటే ఆ రోజు మధ్యాహ్నమో రాత్రో ఏదో తినాలి కాబట్టి, ఆ తినడం కోసమే ఏదో వండుకోవాలి కాబట్టి, అదే కూర వండుకోవాలి, ఆ కూర కోసం ఉల్లిపాయలు కోయడం, లేకపోతే తాలింపు పెట్టడం, లేకపోతే కూర వండడం, కుక్కర్లో అన్నం పెట్టడం, అంతే. చపాతీలు అయితే చపాతీలు పావడం, జస్ట్ ఆ యొక్క పని అంతే. అది తప్ప ఇంకే పని చేయకూడదు. ఇల్లు శుభ్రం చేయకూడదు ఈ ఈ ఈ- ఈ రోజున, ఇంకే పని చేయకూడదు అనమాట. ఓన్లీ దట్ చేస్తూ ఏం చేయాలి, పరిశుద్ధ సమాజంగా కూడా. అంటే ఏంటి, ఫోకస్ అంతా ఎక్కడుందనమాట, దేవుడి మీదే ఉందనమాట. ఇక మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయం మీద లేదు, దేవుని మీద మాత్రమే ఉందన్నమాట. దేవుని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం అనమాట. దేవుడి మీద మాత్రమే మన దృష్టి ఉందన్నమాట. హ్యావ్ రెస్ట్ అని అంటున్నాడు అనమాట దేవుడు. విశ్రాంతి తీసుకోమని అంటున్నాడు. మీ పనులన్నింటినీ కూడా ఆపేసి ఆ రోజు, మొదటి రోజు, పులియన రొట్టెల పండుగ యొక్క మొదటి రోజు నా వైపు తిరగండి. నా వైపు తిరిగి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మీ మీద ఉంచుకోండి, మీ ఫెలోషిప్ మీద ఉంచుకోండి, నా మీద ఉంచండి. గ్లోరిఫై మీ, నేర్చుకోండి నా గురించి, సహవాసంగా కలవండి, ఒకళ్ళు బాగుపోగలు ఒకళ్ళు చూసుకోండి, ఎంజాయ్ ద ఫెలోషిప్, సంతోషపడండి, సంబరపడండి, నా గురించి మాట్లాడుకోండి, నా గురించి చెప్పుకోండి, రిజాయిస్ ఇన్ దట్ వే. ప్రియులారా, ఇలాంటి పనులు కనుక మనం చేయగలిగితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, హ్యావ్ రెస్ట్ అని అంటున్నాడు అనమాట. ఆ తర్వాత కనుక మనం చూస్తే పులియన్ రొట్టెల పండుగ గురించి చెప్పాడు. మిగతా విషయాలన్నీ కూడా మనం చాలా వరకు చూసాం, ఏదేది చేయాలో అదంతా కూడా చెప్తా వచ్చాడు. 21వ వచనం చూస్తే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచే తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువ కమ్ములను పళ్ళెంలోను లోని రక్తమును తాకింప చేయవలను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంట ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఏ పస్కా పశువునైతే మీరు భుజించారో దాని యొక్క రక్తాన్ని మీరు తీసుకున్నారు కదా, హిస్సోపును తీసుకుని, హిస్సోప్ అంటే మనం పెయింట్ బ్రష్ చేస్తాం చూసారా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. దాన్ని చూడడానికే చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆ మొక్క. దానిలో ముంచి
ఇలాగ బ్రష్కి పెయింట్ వేసినట్టు, పెయింట్ బ్రష్కి వేసినట్టు ద్వారబంధం నిలువు కమ్మెలకి ఇటువైపు అడ్డ కమ్మికి పైన ఏమని అన్నాడు అనమాట. అంటే ఏంటి? యువర్ కవర్డ్ ఇన్ ద బ్లడ్ అనమాట. యువర్ కవర్డ్ ఇన్ ద బ్లడ్ అని అంటున్నాడు. ద్వారబంధపు పై కమ్మికి 2 నిలువ కమ్మెలకు, అంటే నీ మీద ప్రోక్షించబడింది అనమాట, కవర్డ్ అన్నటువంటి ఆ యొక్క గుర్తు వస్తూ ఉంది మనకు అక్కడ. కాబట్టి అలాగ తయారు చేయమంటాడు అనమాట. ఏ పస్కా పశువునైతే నువ్వు వధించావో, ఏ పస్కా పశువునైతే నీ కుటుంబం అంతా తినదో, ఏ పస్కా పశువు అయితే దాని యొక్క రక్తాన్ని నువ్వు ఇప్పుడు కలెక్ట్ చేసావో, ఆ పస్కా పశువు నీకు కవరింగ్ ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ కవరింగ్ యూ. ఇప్పుడు దూత వచ్చినప్పుడు, దేవుని యొక్క దూత వచ్చినప్పుడు దేవుడు చూస్తాడనమాట. ఏ ఇంటికి ద్వారబంధం, ఏ ఏ ఇంటికి ఈ కవరింగ్ ఉంది, బ్లడ్ కవరింగ్ ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళడు. ఏ ఇంటికి ఆ కవరింగ్ లేదు, ఆ ఇంట్లోకి వెళ్తాడు దేవుడు. అందుకని మేము చూస్తాం మనం 29వ వచనంలో, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు, ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లనందరినీ, పశువుల తొలిపిల్లన్నింటినీ యెహోవా హతము చేశాడు. ప్రియులరా, క్రీస్తు యొక్క త్యాగానికి, క్రీస్తు యొక్క కవరింగ్కి ఇది గుర్తు మనకి. క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు యొక్క నీతి మనల్ని కప్పింది. క్రీస్తు యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడినప్పుడు మనం పరిశుద్ధులమయ్యాం. ఇదైతే గొర్రె రక్తమే, కానీ మన మీద ప్రోక్షించబడింది సజీవుడైనటువంటి దేవుని యొక్క రక్తం. కాబట్టి మనము మారు మనసు పొందినటువంటి వారమే. రక్షించబడిన వారమే. మనం ఈ లోకంతో కలవకుండా మనం మనం మన ఆ సెగ్రిగేషన్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటున్నాడు కదా అక్కడ, ప్రొద్దున్నొచ్చేంత వరకు ఆ కవరింగ్లో నుంచి బయటికి రావద్దు అంటున్నాడు. అంటే ఏంటి? యేసుప్రభు అంటారు కదా, ఇదిగో చీకటి వచ్చేస్తుంది. అంటే ఏంటి? యేసుప్రభు లేనటువంటి దినమంతా కూడా చీకటి అనమాట. చీకటి కాలము అని అంటాం మనం. చీకటి కాలంలో ఉన్నాం అనమాట మనం ఇప్పుడు. కాబట్టి రాత్రిలో ఉన్నాం మనం. పగలంటే ఏంటి? యేసుప్రభు యొక్క రాకడ. యేసుప్రభు యొక్క రాకడ. కాబట్టి ఈ చీకటిలో ఉన్నంత వరకు, పగలలో ఉన్నంత వరకు, డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కవరింగ్. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ క్రింద నుంచి బయటకు రావద్దు. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ క్రింద నుంచి బయటకు వస్తే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ క్రిందే మనం ఉందాం. అందుకనే ఉదయం వచ్చేంత వరకు, తెల్లవారేంత వరకు బయటకు రావడానికి వీల్లేదు. మనము క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ క్రింద ఉన్నామన్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ వాక్యము మనకి అది నేర్పిస్తా ఉంది. మనం చదివితే ఇశ్రాయేలీదంతా ప్రజలు ఆ పనులు చేశారంట. 27వ వచనం చూస్తే మధ్యలో చివరిలో ఉంటది, అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అని మనం చదువుతాం. దే డిడ్ వాట్ ఎవర్ గాడ్ కమాండెడ్. దేవుడు ఏదైతే చెప్పాడో వాళ్ళకి అవన్నీ కూడా చేసినట్లు మనం చూడగలుగుతాం. ప్రియులరా, ఇశ్రాయేలీలు ఇక విడుదల పొంది బయటికి వెళ్ళిపోయేటువంటి రాత్రి, ఆ రాత్రే బయటికి వెళ్ళిపోతారు ఇంకా. కానీ దేవుడు వాళ్ళకి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఇవి ఎంత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్సో జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఇంపార్టెంటో మనం గుర్తించండి. పిల్లలందరినీ కలిపి మా చిన్నప్పుడు వనభోజనాలని, లేకపోతే ఎక్స్కర్షన్స్ అనేసి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. స్కూల్లో బస్సులో తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. బస్సులో నుంచి దిగుతూ ఉన్నప్పుడు మా పీటీ మాస్టర్ లేకపోతే ఎవరో టీచర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రే మీరు పలానా చోటే ఉండాలి, మీరు ఇక్కడ నుంచి ఆ దూరం వెళ్ళకూడదు. అదిగోండి అక్కడ ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుదే, ఇదే మన టెరిటరీ, దాని నుంచి మీరు వెళ్ళకూడదు. ఈ టైం కల్లా మీరు ఎక్కడున్నా సరే, ఈ టైం కల్లా మీరు భోజనానికి వచ్చేయాలి. మీరు ఎలా ఆడడానికి వీల్లేదు, అలా ఆడడానికి వీల్లేదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అవన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతే ఆ టైం అంతా కూడా బాగుంటది.
గుంపు నుంచి దూరంగా వెళ్ళిపోద్దు, ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళిపోద్దు. అవి ఫాలో అవ్వలేదంటే ఏదో జరుగుతుంది ఆ రోజు, ఎవరికో ఏదో అవుతుంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్, ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట దేవుడు ఇస్తున్నది ఇక్కడ. మీరు ఇక బయటికి వెళ్ళిపోతున్నారు, ఐగుప్తుని దాటేస్తున్నారు. ఐగుప్తు యొక్క జీవితం మీ వెనకాల ఉంటుంది ఇంకా. దిస్ ఇస్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్ దట్ ఐఎమ్ గివింగ్ యూ బిఫోర్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. కాబట్టి నేను ఇస్తున్నటువంటి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి చెప్తా వచ్చాడు అనమాట దేవుడు వాళ్ళకి. పస్కా ఆచరించండి, జ్ఞాపకం ఉంచుకోండి నేను చేసినటువంటి క్రియలు, నేను చేసినటువంటి కార్యాలు. రిజాయిస్, సెలబ్రేట్, సంతోషంగా ఉండండి మీ జీవితాల్లో. దుఃఖంలో ఉండద్దు, ఊరికే అన్నిటికీ టెన్షన్ పెట్టుకోవద్దు, బాధపడద్దు. మీ శరీరంలో లేదా మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పులిసినటువంటి విషయాన్ని బయటకు పడేయండి. అది పులిసిన ప్రవర్తన అయినా, పులిసిన వ్యక్తి అయినా, పులిసినటువంటి బోధ అయినా బయటకు పడేయండి. సహవాసంగా కూడండి, ఇఫ్ పాసిబుల్ మోర్ ఫ్రీక్వెంట్లీ, అవసరమైతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా సహవాసంగా కూడండి. మనుషులతో కలవండి, షేక్ హ్యాండ్లు ఇవ్వండి, మాట్లాడండి, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోండి, ఒకరి గురించి ఒకరికి చెప్పుకోండి. మీ బాధలు ఎక్స్ప్రెస్ చేయండి, మీ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, దేవుని గురించి కలిసి మహిమపరచండి దేవుణ్ణి. విశ్రాంతి తీసుకోండి, ఏ పని చేయకుండా ఆ రోజు. హ్యావ్ ఎ డే ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ లైక్ దాట్. కనీసం వీళ్ళకి దేవుడు చెప్పినట్లు క్రీస్తు యొక్క ప్రోక్షణ క్రిందకు మిమ్మల్ని మీరు తెచ్చుకోండి. క్రీస్తు యొక్క ప్రోక్షణలో ఉన్నారా, దాని నుంచి బయటకు రావద్దు. ప్రియులరా, ఈ హెచ్చరికలు ఇచ్చాడు. ఐగుప్తీయుల యొక్క తొలిచూలి పిల్లలందరినీ తర్వాత ఆ రాత్రి దేవుడు నాశనం చేసినట్లు మనం చూస్తాం. మరుసటిది వాళ్ళకి విడుదల, ది ఎక్సోడస్ బిగిన్స్. నిజమైనటువంటి ప్రయాణము ఇప్పుడు ప్రారంభమవుతుంది వాళ్ళకి. అది దేవుడు అవకాశం ఇస్తే వచ్చే నెల మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీ నామమునకు స్తోత్రాలు. మీ వాక్యము అపురూపమైనటువంటిది, జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటిది. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మాకు చూపించడానికి మమ్మల్ని యోగ్యులుగా ఎంచినందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో ఉన్నటువంటి సెలబ్రేషన్ లేనటువంటి ఆ యొక్క స్థితిని తీసివేయండి. మీ సన్నిధిలో మేము సంతోషించడానికి, మీ సన్నిధిలో మేము ఆనందంగా ఉండగలగడానికి మాకు కృపను అనుగ్రహించండి. సహవాసం కలిగి ఉండడానికి, మనసు విప్పి ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి, సంతోషంతో సంఘమంతా కలిసి ఉండడానికి సహాయం ఇవ్వండి. మాలో ఉన్నటువంటి ప్రతి పులిసినటువంటి విషయాన్ని కూడా తీసి బయటకు పడడానికి సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని మేము పరీక్షించుకుంటా ఉన్నప్పుడు మాలో ఉన్నటువంటి లోట్లను మాకు చూపించండి ప్రభా. క్రొత్త సంవత్సరంలోనికి వెళ్తా ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. ఇంకొక నెల, కొన్ని రోజులు అయితే 2026లోనికి ప్రవేశిస్తాం. నూతన మనస్సుతోటి, నూతన ఆలోచనలతోటి, నూతన బలముతోటి ఆ సంవత్సరంలోనికి మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విత్తినటువంటి వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయండి. నేను కేవలం మానవ మాత్రుడను, అయితే మీ వాక్యం కాబట్టి వెల్లడైంది కాబట్టి ఆ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. బిడ్డల యొక్క హృదయాల్లో అది దిగునట్లు, ఉండగలిగినట్లు, దానిని వారు జ్ఞాపకార్థంగా ఉంచుకోగలిగినట్లు మీరే సహాయం చేయండి. తరతరాలకి కూడా మీ వాక్యము వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క తర్వాత తరాలకు మీ వాక్యాన్ని తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప ఘనతను, ధన్యతను అనుగ్రహించండి ప్రభా. భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మా భౌతిక అవసరాలు కూడా అవసరం కాబట్టి వాటి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసికమైనటువంటి ఒత్తిళ్లలో, రకరకాల కష్టాలలో, బాధలలో ఉన్నటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితుల్లో నుంచి వారిని బయటకు తీసుకురండి. మీలో సంతోషాన్ని వారు చూడగలిగినట్లు సహాయం చేయండి. లోకంతో పట్టుబడి పాపంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని తిరిగి వారిని రెస్టోర్ చేయండి, స్థిరపరచండి. నా ప్రభా, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని వారికి కూడా మీకు కృపను, భద్రతను అనుగ్రహించండి. రక్షణ లేనటువంటి వ్యక్తులకు, మా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరికి రక్షణ లేకపోయినా సరే వారికి రక్షణను అనుగ్రహించండి. మీ ప్రేమను అర్థం చేసుకుని,
మీ కుమారుని త్యాగమును అర్థం చేసుకుని పరిశుద్ధాత్మ యొక్క ఘనమైనటువంటి కార్యములను గ్రహించి మేమందరము కూడా మీలో స్థిరంగా జీవించగలిగినట్లు సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మాకు ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి సమయమును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి.